ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా, నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద, మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఎన్టీ వాళ్ళకి నమస్కారం. నా పేరు త్రిమూర్తులు. ఒక వార్తని వార్తలాగా ఎలా మలచాలి, ఒక 100 పేజీల వార్తని 1 పేజీలో కంటెంట్ దెబ్బతినకుండా ఎలా చెప్పాలి, ఇటువంటి స్కిల్స్ అన్ని కూడా నిజంగా నేర్చుకోవాలంటే మనం జర్నలిజంలో నాకు తెలిసి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం కాలం పడుతుంది. కానీ టిఎస్ఎన్ రాజు గారు అట్లా చేయలేదు. నా మైండ్ ఎబిలిటీని ఆయన అర్థం చేసుకుని జర్నలిజంలో ఉన్నటువంటి మెళకువలన్నీ కూడా నేర్పడం జరిగింది. తన స్థాయిని పెంచుకోవాలని ఆశించారు. శాటిలైట్ ఛానల్స్ లో న్యూస్ రీడర్ గా ఎదగాలని కోరుకున్నారు. హైదరాబాద్ శాటిలైట్ లో అక్కడ ప్రస్థానం మొదలైంది. సబ్ ఎడిటర్ గాను, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గాను, ప్యానల్ ప్రొడ్యూసర్ గాను, మల్టీపర్పస్ ఇంకా ఎట్లాంటి ఏ పని అయినా సరే చేయగలడో త్రిమూర్తి అని అనిపించుకోవాలనుకున్నాను. అందులో నేను నిరూపించుకున్నాను. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్ప్ చేశారు. త్రిమూర్తులు ఈరోజు దూరదర్శన్లో న్యూస్ రీడర్గా పలకరిస్తున్నారు. నమస్కారం. వివరాలు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో దక్షిణ కోస్తాలో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిన దృష్ట్యా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం వాడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాళ్లు లేని వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. మన లైఫ్ కన్ఫ్యూజన్గా ఉండదు, కలర్ఫుల్గా ఉంటుంది. త్రిమూర్తులు చేసింది అదే. ఆయన మాట అంటారు, ఎప్పుడైతే మన లెర్నింగ్ అయిపోయిందో అప్పుడు మన ఎర్నింగ్ అయిపోతుందని. నిజమే కదా. లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నావు నువ్వు. విండోస్ ఉంది, విండోస్ తర్వాత ఇంకోటి ఉంది, క్వాంటమ్ ఉంది, ఇలా ప్రతిదీ కూడా నువ్వు ఎప్పుడైతే అప్డేట్ అయిపోయావో నీ ఎర్నింగ్ కూడా వెనకాల పడి వస్తుంది. లెర్నింగ్ మాత్రం ఆపొద్దు. లెర్నింగ్ ఆపితే ఏమవుతుందంటే ఎర్నింగ్ ఆగిపోతుంది. ఎర్నింగ్ ఆగిపోతే ఒక ముక్కలో చెప్పాలంటే లైఫ్ ఆగిపోతుంది. మన లైఫ్ని మనం ఎందుకు ఆపుకోవాలి? నేడు ఈ స్థాయికి ఎదిగారు. అంతేకాదు, ఉత్తమ న్యూస్ రీడర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. 2010 సంవత్సరానికి గాను ఈ అవార్డుని దక్కించుకున్నారు త్రిమూర్తులు. 2011 జనవరి 5న రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ అవార్డును అందుకున్నారాయన. ఆ ఆనందాన్ని అతని మాటల్లోనే వినండి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మనం వెనక్కి వెళ్ళి. ఆ రోజు నా ఫ్రెండ్ మల్లేష్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆటో డ్రైవర్ని అడిగాం, సార్ ఇక ట్యాంక్ బండ్ అంటారు, బుద్ధుడు అంటారు, రవీంద్ర భారతి అంటారు, అసెంబ్లీ అంటారు, సార్ ఒక్కసారి చూపించండి సార్ మాకు అని అడిగినప్పుడు ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే, అదెంత పని అయ్యా 200 నువ్వు మొత్తం అన్ని రౌండ్ చేసేస్తానని చెప్పాడు. 200కి అన్ని చూపించేస్తే పర్వాలేదు, ఇద్దరు ఉన్నాం కదా, 100 వద్దు అనుకుని చెప్పేసి మేము ఆటో ఎక్కాం. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ట్యాంక్ బండ్ నుంచి తీసుకొచ్చాడు, ఇది ట్యాంక్ బండ్ అన్నాడు, అది బుద్ధుడు అన్నాడు, ఇలా కట్ చేశాడు, ఇది తెలుగు తల్లి విగ్రహం అన్నాడు, సెక్రటేరియట్ అన్నాడు, అలా తీసుకొచ్చాడు, రవీంద్ర భారతి అన్నాడు. ఆ రోజు రవీంద్ర భారతి అన్నప్పుడు నిజంగా నాలో ఏదో ఒక తెలియని ఉత్తేజం కలిగింది. ఎందుకంటే ఎంతోమంది మహామహులు, ఎంతోమంది కళాకారులు ఆ స్టేజ్ మీద అవార్డు అందుకుని మరి వాళ్ళ జీవితాన్ని సార్థం చేసుకున్నటువంటి మంచి స్టేజ్ అది. ఆ స్టేజ్ మీద నాకు ఒక ప్రగాఢమైనటువంటి ప్రేమ కలిగిందనమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జనవరి 5వ తారీఖుని బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు అదే రవీంద్ర భారతిలో నేను మంత్రి డికే అరుణ గారి చేతుల మీదుగా అందుకున్నాను. ఒక 4 సంవత్సరాల్లో అదే స్టేజ్ మీద అదే రవీంద్ర భారతిలో గవర్నమెంట్ తరఫున ఒక మంత్రి గారి చేతుల మీదుగా నేను బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు అందుకోవటం మరి నిజంగా నా జీవితంలో అచీవ్మెంట్ కాదంటారా? ఆ ఆత్మవిశ్వాసమే అతన్ని అంచెలంచెలుగా ఎదగడానికి కారణమయ్యేలా చేసింది. ఆహ్లాదకరమైన ఆలోచనలు, మంచి స్నేహితులు, అంతకు మించిన కృషి, ఇవి త్రిమూర్తులు ఎదుగుదలకు కారణాలు. అన్ని సవ్యంగా ఉన్నవాళ్ళు పక్కదారి పట్టి లక్ష్యశుద్ధి లేకుండా, జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండా, సమయాన్ని వృధా చేసుకుంటూ
వినోదాల వైపు, విశ్రాంతి వైపు, వ్యసనాల వైపు నడుస్తూ ఉంటే పట్టుదలతో ప్రతి క్షణం స్పష్టంగా ఇతరులందరికీ ఏముందో తనకు ఏది కొంచెం లోటుగా తయారైందో తెలుస్తూ ఉన్నప్పటికీ చెరగని చిరునవ్వుతో, అమితమైన విశ్వాసంతో, తనపై తనకు నమ్మకంతో నేను చేసి సాధించి చూపుతాననేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న వ్యక్తికి త్రిమూర్తులు గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. త్రిమూర్తుల జీవితాన్ని చూస్తుంటే మన ఆనందం మన చేతుల్లోనే ఉందన్న విషయం అర్థమవుతోంది కదా. చిన్న చిన్న గెలుపులు పెద్ద గెలుపులకు పునాది వేస్తాయని ఆయన నిరూపించారు. తను చేరాలనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. హెడ్స్ ఆఫ్ టు త్రిమూర్తులు. ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం ఒక డిజబుల్డ్ పర్సన్ మీద చేసి 10 మందిని ఇన్స్పైర్ చేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుంచడం నిజంగా ఎన్టీఓ వాళ్ళని చాలా చాలా అభినందించదగ్గ విషయం. పట్టుదలతో పనిచేస్తే కొండను కూడా పిండి చేయొచ్చు అంటారు. త్రిమూర్తులు చేసింది అదే. అతడుకున్న వైకల్యం సంగతిని పక్కన పెట్టి లక్ష్యం కోసం పరితపించాడు. అందుకే ఈ రోజున అతడు నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించాడు. అతడు ఇంకా మౌనంగానే ఎదుగుతున్నాడు. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా.